ఇగో ఇవేంటి అంటే కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, కొబ్బరి బొండం చెట్లు. ఆ చెట్లై కొమ్మలు ఉంటాయి కదా సైడ్కి, ఆ కొమ్మలను తీసేసి ఇగో ఇట్లుంటుంది. దీన్ని ఒక కత్తి పట్టి ఇట్లా షార్ప్ చేస్తే ఇగో ఇట్లా అన్ని జమ వేసి ఇట్లా కడతారు. ఇవేంటి అంటే పొద్దున ఇల్లు కడుక్కునే పుల్లల సీపీలు అన్నమాట. మా సైడ్ పుల్లల సీపీలు అంటారు. ఇక ఇవి రోజు పొద్దున్న ఇల్లు కడుక్కోవడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎండాకాలం కదా, అన్ని ఎండిపోయి ఉంటాయి కదా, అందుకే ఇక ఇప్పుడు ఏడాది మొత్తం సరిపడా ఇట్లా కట్టలు కట్టుకొని పెట్టుకుంటారు పుల్లల సీపీలు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అన్నమాట ఎండాకాలం సెలవుల్లో. సో ఇప్పుడు విండి కావాలి అమ్మ అంటే ఇది ఉంది కదా, ఇది ఇసురు రౌతు అంటారు మా సైడ్. ఇసురు రౌతులో బియ్యం వేసి ఇసురుతుంది. ఎందుకంటే ఉప్పుడు విండి అంటే తెలుసో తెలీదో మీకు, నాకు తెలీదు. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది రవ్వతో చేస్తారు, బొంబాయి రవ్వతో. ఇదేమో బియ్యం ఇసురుతో ఇసిరి చేస్తారు. దీన్ని ఉప్పుడు విండి అంటారు. సేమ్ ఉప్మా లాగానే, సేమ్ అట్లనే ఉంటుంది, కాకపోతే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. నాకు ఇది చాలా ఇష్టం, అందుకే చేసింది మా అమ్మ. కచ్చకాయలు ఆడమంటే ఇట్లా ఆడుతుంది మానికృతి. మీరు ఎవరైనా ఇట్లా ఆడతారా? మంచిగా ఆడతారా కచ్చకాయలు? ఇట్లా ఆడతారు ఎవరైనా కచ్చకాయలు? ఒకటి ఎగిరేస్తారట, ఒకళ్ళు అందుకుంటారట. ఇక అమ్మమ్మల ఇంటికి పోతే పిల్లలు బాగా గారాబం చేస్తారు. అమ్మమ్మ తాతయ్య ఎంత గారాబం చేస్తారంటే వీళ్ళు కూడా ఎక్కువ మారం చేస్తారు. ఊరికే షాప్లోకి పోవాలి, కొనుక్కోవాలి, తినాలి. ఇక అన్నం తినడం బందే, మొత్తం మానేసుడే. ఇక షాప్లోకి పోయి తిండే. ఇక అట్లా బయట ఊరికి కొనుక్కున్నాడు కూడా హెల్త్కి మంచిది కాదు కదా. సో అమ్మ ఏమైనా చెయ్యు తింటారు పిల్లలు అంటే కొంచెం కారపూసన అయితే చేసింది. ఆ వీడియో అయితే నేను తీయలేదు, కారపూస చేసిన వీడియో. ఇక పల్లి పట్టీలు చేసేటప్పుడు మాత్రం తీసిన. వేయించి పక్కన పెట్టి ఆనకం బట్టి అన్ని మిక్సీ చేసి మొత్తం ఇట్లా ఉల్లార పెట్టి కట్ చేసిన. బాగానే వచ్చింది. ఫస్ట్ టైం చేసినామన్నమాట మేము. ఈ పల్లి పట్టి కొంచెం పల్సగా మేము చేసేది ఉండే, ఒత్తేది ఉండే, కాకపోతే కొంచెం గట్టిగా వచ్చింది. పర్లేదు, టేస్ట్ అయితే బాగుంది. పిల్లలు అయితే ఇవే మంచిగా అయితే తిన్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే సర్వపిండి అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు. సర్వపిండి అంటే చాలా మందికి చాలా ఫేవరెట్ ఐటమ్. సో సాయంత్రం స్నాక్స్ చేసుకొని తినే వాటిల్లో బజ్జీల తర్వాత ఖచ్చితంగా అందరికీ సర్వపిండి ఉంటుంది. వర్షం పడ్డ సర్వపిండి చేసుకొని తినే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో సర్వపిండి మా అమ్మ ఎప్పుడు చేసినా కానీ స్టవ్ మీద చేయది, పొయ్యి మీద చేస్తుంది. పొయ్యి మీద చేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది. సర్వపిండి అనే కాదు, ఏ వంట అయినా కర్రీలైనా ఏమైనా కానీ స్టవ్ మీద కంటే పొయ్యి మీద చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. పొయ్యి మీద వంటలు చేసుకొని తినే వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్. స్టవ్ కంటే చాలా బాగుంటుంది పొయ్యి మీద చేసిన వంటలు. ఇక సర్వపిండి కోసం వెయిట్ చేస్తున్నాం మేమంతా, ఎక్కడో అక్కడ కూర్చొని. మా పాప ఇక ఫోన్ పట్టుకొని చూస్తుంది. ఫస్ట్ ఇక బిల్ల, సర్వపిండి బిల్ల అంటారు, అది ఫస్ట్ ఇక అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే పిల్లలు బయట ఆటలు ఎక్కువ ఆడారు, అంటే బయట ఆడుకునే ఆటలు ఎక్కువ ఆడుకున్నారు అన్నమాట. ఇక ఇక్కడ మా ఇంట్లో ఉంటే ఏంటంటే ఎప్పుడు అయితే ఫోన్లు చూడడం, లేకపోతే టీవీ చూడడం, ఇదే పని, బయట ఆడుకునేదే లేదు. కానీ అక్కడికి వెళ్తే మాత్రం చాలామంది పిల్లలు ఉన్నారు. ఇక వాళ్ళతోటి మంచి మంచి ఆటలన్నీ ఆడుకున్నారు. వాళ్ళు మస్తు ఎంజాయ్ చేసారు ఎండాకాలంలో. సో ఇవన్నీ అయితే నాకు చాలా గుర్తుకొచ్చినాయి, మేము చిన్నప్పుడు ఇట్లా ఆడుకునే వాళ్ళమని. 1 2 3 గో ఎయ్యురి. అవుట్, నీట్ అవుట్. నెక్స్ట్ ఎవరు రారి? అయ్యూరి. రెడీ. మళ్ళీ ఇరి మళ్ళీ వేయాలి. మళ్ళీ ఇవ్వరి. అవుట్, ఎవరన్నా ఒకరు అవుట్ కావాలి కదా, మళ్ళీ ఇవ్వరి. ఓలనొక్కలు తెల్లగా అయ్యూరి, ఓలనొక్కలు మళ్ళీ అవుట్ అవుతారు మరి. అవుట్. కత్తిష్టం సుత్తి దొంగ నట. సుత్తేవాళ్ళు నువ్వేనా దొంగ? అందరు రెడీ ఉండాలి.
స్కూల్ కి ఎందుకు? సండే. ఇలా సండే కదా, సమ్మర్ హాలిడేస్. మీదే ఊరు? మళ్ళీ పల్లెటూరు. పల్లెటూరా? ఏం చేస్తారు మీ పల్లెటూరులో? బర్రెలను కట్టేస్తారు, పెండ ఎత్తారు, పెంటలు ఎత్తారు, గడ్డ ఎత్తారు బర్రె. నా డ్రెస్ బాగుంది. బాగుంది. ఎంత డ్రెస్ కి? 2000. 2000? ఎందుకంటే నేను వేసుకున్నా కాబట్టి 2000. అవో